హాయ్ ఫ్రెండ్స్, ఎండగా ఉంటే వస్తుంది వేడి. మా ఇంట్లో చేశాను చికెన్ పకోడీ. నిన్న సండే కదా, మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. నిన్న కొంచెం చికెన్ పక్కకు తీసాను. ఈరోజు వెదర్ చల్లగా ఉందని చెప్పేసి చికెన్ పకోడీ చేశాను. చికెన్ పకోడీ అయితే బాగా వచ్చింది. సో నిన్న పొడుపు కథ చెప్పాను కదా, ఆ పొడుపు కథగా ఆన్సర్ వచ్చేసి పట్టుదల. పొద్దున్నే పేపర్ వాడు పాలవాడు చిరునవ్వుతో పలకరించారు. ఏంటా అనుకున్నాను. కొంతసేపు ఆగేటప్పటికి ఇంటి వానరు కూరగాయల షాప్ కిరాణా షాపు వాడు ఆప్యాయంగా మాట్లాడారండి. అసలు ఏంటి ఇల్లు అలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. రోజు లేనిది ఇవాళ ఏంటబ్బా అని ఆలోచించాను. అప్పుడే తట్టిందండి ఈరోజు 1వ తారీఖు అని. సో 1వ తారీఖున మనం అన్ని బిల్లులు కట్టాలి కదా, అందుకే వీళ్ళందరూ నాతో సరదాగా ఉన్నారు. 1వ తారీఖు వస్తే పేపర్ బిల్ అని, పాల బిల్ అని, కిరాణా షాప్లో హౌస్ రెంట్ అని, ఈఎంఐలని చాలా ఉంటాయి కదా. ఇవన్నీ మనకి 5వ తారీఖు వరకే ఉంటాయి కదా. సో ఈ టెన్షన్స్ అన్నీ ఎప్పుడు పోతాయో ఏంటో అనుకునే లోపే మంత్ ఎండింగ్ అయిపోతుంది. సో మంత్ ఎండింగ్ అయినా ఫ్రీగా ఉంటామంటే ఏదో ఖర్చు ఉంటూనే ఉంటుంది కదండి. సో నేనైతే ఇలానే ఫీల్ అవుతానండి. మీరు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చికెన్ పకోడీ అయితే నాకైతే బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా, నేనైతే ప్రాసెస్ చెప్పట్లేదు. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామే. ఉంటానే, బాయ్.